ఓకే హలో ఎవ్రీబడి వెల్కమ్ టు ద ఛానల్. ఇవాళ డిస్కస్ చేద్దాం ఇవాళ జరిగిన బిగ్ బాస్ అగ్నిపక్ష సీజన్ 2 ఎపిసోడ్ గురించి. నాతో ఉన్నాడు డి గాడు. హాయ్ డి, హౌ ఆర్ యూ? Hi Dua, I'm good. How are you? ఐ ఆమ్ ఆల్సో వెరీ గుడ్. ఐ ఆమ్ ఎక్సైటెడ్ ఫర్ టుడేస్ డిస్కషన్ అబౌట్ బిగ్ బాస్ అగ్నిపరీక్ష. కానీ ఎక్సైట్మెంట్ ఏం రావట్లేదురా. అవును, ఈ రోజు కూడా మొన్నటితో పోలిస్తే పర్లేదు కానీ మరీ అంత హైయే కాదు. హై మూమెంట్స్ ఏమీ లేవు, అవును, యావరేజ్ గా నడుస్తుంది. ఆ కార్డ్స్ ఇచ్చేది కానీ కార్డ్స్ కూడాను ఏదో నార్మల్ గా అయిపోయింది. అసలు అంత హై ఇవ్వలేదు ఆ కార్డ్స్ కూడా. ఈ రోజు తను వాడింది కదా రాజకుమారి, ఆ అది కూడా గేమ్ చేంజింగ్ లాగా అనిపించలేదు. ఆ కార్డ్ ఏదో నార్మల్ గా ఛాన్స్ ఉంది యూజ్ చేసుకున్నట్టు యూజ్ చేసుకుని, అంతేగాని అసలు గేమ్ చేంజింగ్ మూమెంట్ లాగే లేదు ఆ కార్డ్స్. ఏమోరా ఇవాళ అసలు టఫ్ లేదు. లాస్ట్ లో సన్ఫ్లవర్ గోల్డ్ ఆయిల్ వడలు తినండి, ఏ వడలో ఏముంది 5 నిమిషాల ముందే ఆపిస్తారు. ప్రమోషన్ టాస్క్ లా పెట్టేది అది అంతే లాస్ట్. అది ఎంత కామెడీ అంటే రెడ్డి, ఇప్పుడు ఏదైనా వడ వడే, ఇద్దరు కలిసి ఒకటే సెలెక్ట్ చేయాలి. ఇది వచ్చేసి ఆ మాడిపోయిన వడ, ఇది వడ చేస్తే క్లాష్ వచ్చేస్తుంది. సో ఇద్దరు కలిసి ఈ వడ ఇందులో అసలు అయితే లైట్ గా ఉంది, అసలు ఇందులో నూనె లేదు అని చెప్పేసి చెప్పారు. లేదా పరుగు పోతుంది కదా. అది అసలు నిజంగా ఎంత కామెడీగా అనిపించదు. సన్ఫ్లవర్ ఆయిల్ ఇది చాలా లైట్ గా ఉంది మిస్. అది లిటరల్ గా నాకు చాలా ఫన్నీగా అనిపించింది అదైతే. అండ్ ఓకే, లెట్ స్టార్ట్ ఎపిసోడ్. మనం లైన్ గా వెళ్దాం ఒకటి తర్వాత ఒకటి. సో చెప్పు, నువ్వు చెప్పు, హౌ వాట్ డిడ్ ద ఎపిసోడ్. స్టార్టింగ్ లేదో హ్యాండ్ రెస్లింగ్ ఏదో చేశారు కదా. అవును, అంటే ఈ రోజు అంతా ఫిజికల్ టాస్క్ అని చెప్పారు. సో ఎవరికి ఎక్కువ ఫిజికల్ స్ట్రెంత్ ఉందో టెస్ట్ చేద్దామని, బాయ్స్ నుంచి ఇద్దాన్ని, గర్ల్స్ నుంచి ఇద్దాన్ని. అంటే వాళ్ళే ఎవరెవరు చేస్తారంటే వీళ్ళిద్దరు ఎత్తారు బాయ్స్ నుంచి. ఎవరు అమన్ అండ్ రోహిత్, అమన్ కాదు, మిథిలేష్ అండ్ రోహిత్, వాళ్ళిద్దరికి పెట్టారు. గర్ల్స్ లో ఏమో అపూర్వ అండ్ ఇంకా లవ్ షష్ఠి, వీళ్ళిద్దరికి. సో బాయ్స్ దాంట్లోనే రోహిత్ విన్ అయ్యాడు. అది అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు. రోహిత్ ఏంది, రోహిత్ అండర్ డాగ్ లో ఉన్నాడు అసలు అని చెప్పేసి. అసలు రోహిత్ గ్రాఫ్ అలా పెరుగుతోంది ఒక రకంగా చెప్పాలంటే. నెక్స్ట్ గర్ల్స్ అనేమో షష్ఠి విన్ అయింది. షష్ఠి ఎవరు అగేన్స్ట్ ఆడింది? అపూర్వ. అపూర్వ ఓడిపోయిందా? ఓకే 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 ఓకే. నెక్స్ట్ ఇంకా టాస్క్ గురించి అని చెప్పారు. ఈ లోపు రాజ్ కుమార్ అడిగారు, ఈ రోజు నువ్వు యూజ్ చేసుకోవాలి నీ కార్డు, ఈ రోజే లాస్ట్, ఈ రోజు ఎపిసోడ్ లో యూజ్ చేసుకోకపోతే ఇంకా ఎప్పటికీ యూజ్ చేసుకోవాలి అని చెప్పి ఆలోచించి ఎప్పుడు యూజ్ చేసుకోవాలని చెప్పారు రాజ్ కుమార్కి. ఓకే, ఇంకా నెక్స్ట్ 2 టీమ్స్ కింద డివైడ్ చేద్దాం అని చెప్పి, స్ట్రాంగ్ టీమ్ వర్సెస్ వీక్ టీమ్ ఏదో పెట్టారు కదా. రెడ్ అందరూ స్ట్రాంగ్, బ్లూ అందరూ వీక్ అని చెప్పి మ్యూజికల్ చైర్ ఆడించారు. అదేంట్రా అలా పెట్టారు? చాలా అసలు కామెడీగా అయిపోయింది అది. మ్యూజికల్ చైర్ లో ఎవరు విన్ అయితే వాళ్ళకి రెడ్ విన్ అయిన వాళ్ళకి ఆ రౌండ్ లోని. అండ్ వాళ్ళకి ఎవరైతే అక్కర్లేదు అనుకున్నారో వాళ్ళని వీక్ టీమ్ లో వేసుకోవడానికి వాళ్ళకి ఛాన్స్. అవును, అలాగా ఒక్కొక్క రౌండ్ లో ఒక్కొక్కరు విన్ అయ్యారు. అలాగా డివైడ్ అయిపోయారు. దట్ టీమ్ బ్లూ టీమ్, అదే స్ట్రాంగ్ టీమ్ వర్సెస్ వీక్ టీమ్. స్ట్రాంగ్ టీమ్ కి లీడర్ ఏమో రోహిత్ ని సెలెక్ట్ చేసుకున్నారు. వీక్ టీమ్ కి లీడర్ ఇంకో ఎవరు, దీపక్ అనుకుంటా. దీపక్కే కదా. అవును, జుట్లోడు దీపక్. అవును, ఈ మధ్యలోని మ్యూజికల్ చైర్ ఆడినప్పుడు మళ్ళీ డిస్కషన్ ఒకటి అయ్యింది. ఏంటది? ఎవరు మిథిలేష్ కి దీపక్ కి. మిథిలేష్ మధ్యలో ఒక రౌండ్ లోని మ్యాచ్ ఫిక్సింగ్ లాగా సంథింగ్. అమ్మనేమో సర్కిల్ నుంచి వెళ్ళకుండా సర్కిల్ లోపలికి వచ్చి మళ్ళీ బయటకు వచ్చాడు అనమాట, మ్యూజిక్ అయిపోయింది అనుకొని. సో దానికి మిథిలేష్ ఏమో దీపక్ రేస్ చేసాడు ఈ పాయింట్. అలాగా వెళ్ళిపోతున్నప్పుడు సంచాలకి మరి చూస్తుందేంటి చెప్పాలి కదా అని చెప్పి. సో తనకి ఎలా ఇస్తారు పాయింట్ అంటే నా వర్షన్ చెప్తున్నానని చెప్పాడు. అయితే మిథిలేష్ ఏమన్నాడంటే తనకు దీపక్ ఎలాగా కావాలనే ముందే వీక్ టీమ్ లోకి వెళ్దామని డిసైడ్ అయ్యాడు. సో కాబట్టి అమ్మని టార్గెట్ చేస్తే కొంచెం
ఫోకస్ తన మీదకి వెళ్తుందని చెప్పి ఇదంతా చేస్తున్నాడు కావాలని ఓకే అని చెప్తున్నాడు అఖిలేష్. ఓకే అయితే ఓకే ఈ లోపేమో ఈ పాయింట్ అమ్మని మీదకి వచ్చింది అనమాట. అదే కావాలని లోపలికి వెళ్ళాడని. ఓకే అయితే అమ్మని ఇంకా రైజ్ అయిపోయాడు. ఆహా నన్ను కూడా నాకు అన్యాయం జరిగింది. అంటే ఉమ్, అన్యాయం కాదు, నన్ను కూడా నాకే బొక్క పడింది మీ ఉమ్, వల్ల, సంచాలక్ వల్ల. ఉమ్, నేనే తప్పు చేసినట్టు అన్నారు. ఈ రోజు కూడా మళ్ళీ అలాగే చేస్తున్నారు ఉమ్, అని చెప్పి రైజ్ అయిపోయాడు అనమాట. అప్పుడు అపూర్వ నిన్న టాస్క్ లో సంచాలక్ ఆ, అపూర్వ కదా. అవును తను ఏంటి గేమ్ పాస్ చేసింది ఉమ్, కాకపోతే స్టార్ట్ చెప్పలేదని చెప్పి నిన్న తన మీద అన్నారు కదా. ఓకే ఓకే అవును 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 సో అప్పుడు అమ్మను కరెక్ట్ కాదని చెప్పి నన్ను తను చెప్పింది. నేను కరెక్ట్ కానీ ఈ రోజు కూడా మళ్ళీ నాదే తప్పని అంటున్నారని చెప్పి కొంచెం అపూర్వ ఏమో అది నేనేం కాదు, నా డెసిషన్ అది అని చెప్పి మళ్ళీ అమ్మన్నకి అలాగే రైజ్ అయిపోయాడు అపూర్వ మీద. ఓకే ఓకే వాళ్ళిద్దరు కొంచెం డిస్కస్ చేస్తుంది అపూర్వను ఎవరు అమ్మను. మధ్యలో షటప్ అని చెప్పి అమ్మను ఆ, అపూర్వ మీద వేసాడు. అవునవును ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నేను కరెక్ట్ గానే ఆడాను, నేనే కదా విన్ అయ్యాను, నా వల్ల ఏం కాదు, ఈ రోజు కూడా నా మీద బ్లేమ్ చేస్తుందని చెప్పి ఆడు రైజ్ చేయడం అమ్మ. నాకెందుకో వీడు హౌస్ కి వెళ్తాడు అనిపిస్తుంది రా. వీడు చాలా డ్రామా క్రియేట్ చేస్తున్నాడు. ఐ ఉమ్, థింక్ వీడు పక్కా హౌస్ కి వెళ్తాడేమో అని నాకు అనిపిస్తుంది. అవును. ఈ డిస్కషన్ అయింది. ఇంకా రెడ్ వర్సెస్ బ్లూ, ఆ, స్ట్రాంగ్ వర్సెస్ బ్రేకర్ లోనే మళ్ళీ ఇంకో టాస్క్ పెట్టారు. అదే మొత్తం అదే అందరు కట్టేసి ఉమ్. కీస్ పెట్టారు ఆ చివరిన. తీసి పెట్టి ఎవరికి వాళ్ళే విడిపించుకొని వెళ్ళి ఎవరు లాస్ట్ ఉండిపోతే ఆ, ఆ టీమ్ ఓడిపోయినట్టు అనమాట. ఇంకా అవునవునవును. లాస్ట్ లో ఎవరో దీపక్ మిగిలిపోయినట్టు. అందులో కూడా చాలా ఈ రచ్చ జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారేమో ఆ, శ్రీముఖి వచ్చి అడ్డేసి లైక్ రోహిత్ వచ్చేసి నువ్వు అవును. చైన్స్ పట్టేసుకుంటున్నావు అని చెప్పేసి, ఉమ్. ఇంకేంటంటే మళ్ళీ ఇంకోసారి అదే కీ ఏదో పడిపోయిందని చెప్పేసి ట్రస్టీకి పడిపోతే ఈ 2 పాయింట్స్ లాస్ట్ లో రైస్ చేశారు. ఆ, ఎందుకంటే గేమ్ పాజ్ అయిన వల్ల రోహిత్ కి ఎల్లో కార్డ్ ఇచ్చారు. ఆ, అండ్ షష్ఠికి పడిపోయినా మళ్ళీ తన గేమ్ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయడం వల్ల మోస్ట్ తనకి వాల్యుబుల్ ప్లేయర్ MVP ఇచ్చారు. అవును. మోస్ట్ వాల్యుబుల్ స్టార్ ఇచ్చారు అన్నమాట. అండ్ మధ్యలో ఇంకా రాజ్ కుమారికి ఏదో ఓట్ హక్కు అవును. ఇచ్చినట్టున్నారు కదా ఆమెకి. సో విన్ అయింది దట్ టీమ్ కాబట్టి దట్ టీమ్ లీడర్ ఎవరు రోహిత్ ని పిలిచారు స్టేజ్ మీదకి. ఆ, అంటే ఎవరు విన్ అయితే వాళ్ళకి ఓట్ అప్పీల్ ఛాన్స్ మా వస్తుంది అనమాట లేడీస్ వాళ్ళ టీం. ఉండి మా లేడీస్ వల్ల ఏదో గెలిచాడు ఏదో చెప్పాడు. ఆ, అదే ఎవరు విన్ అయితే వాళ్ళ టీం కి ఓట్ అప్పీల్ ఛాన్స్ వస్తుంది. వాళ్ళ టీం ఇష్టం ఎవరో ఒకరిని సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. సో రోహిత్ ఏమో ఎవరో షష్ఠిని సెలెక్ట్ చేశాడు. తను ఓకే. బాగా ఆడింది, తన వల్ల కొంచెం మాకు పుష్ వచ్చింది. సో తను విన్ అవడానికి వన్ ఆఫ్ ది రీజన్ కాబట్టి దానికి ఛాన్స్ ఇస్తున్నానని చెప్పి. ఉమ్, అయితే ఈ లోపు ముందే చెప్పానమాట ఎవరు రాసుకున్నారు ఉమ్, శ్రీముఖి ఆడితే. సో ఎవరు ఆడినా సరే ఓట్ appeal కి నాకు ఛాన్స్ ఉంది కాబట్టి ఉమ్. నేను ఆ డెసిషన్ ఇది రివర్స్ చేసి నేను ఆ ఛాన్స్ తీసుకుంటా అని చెప్పి రాసుకుమారి అడిగితే, సో ఓట్ appeal అప్పుడు షష్ఠి బదులు రాసుకుమారికి వచ్చింది. ఓకే 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 ఓకే. ఇంకా అప్పుడు రాసుకుమారి ఓట్ appeal చేశాక ఉమ్, నెక్స్ట్ ఇంకా వీళ్ళందరూ జడ్జెస్ కలిసి వాల్యుబుల్ ప్లేయర్ సెలెక్ట్ చేస్తే ఉమ్. ఎవరికి షష్ఠికి వచ్చింది. సో తనకు కూడా ఓట్ appeal ఛాన్స్ వచ్చింది అదే అప్పుడు. ఆమె కాయిన్ కింద పడిపోయి మళ్ళీ పెడతాం ఓకేనా అంటే కూడా అవును. ఓకే అంది. సో స్పిరిట్ బాగుంది అని చెప్పేసి ఆమెకి ఇచ్చారు. అవును. ఉమ్. ఇంకా లాస్ట్ లోనేమో ఇది ఎల్లో కార్డు తీసి ఎవరికైతే గాయత్రికి yellow- ఇచ్చారు. అది రోహిత్ కి ఇచ్చారు ఎల్లో కార్డు. అదే అతను గేమ్ అదే చైన్స్ పట్టుకున్నాడు పాజ్ ఇది అయింది అని చెప్పి. మధ్యలోనే తన వల్ల థ్రెడ్ పట్టు, ఎందుకంటే నవదీప్ ఆల్రెడీ గేమ్ స్టార్ట్ ఏముంది ఇన్స్ట్రక్షన్ చెప్పాడు. ఓహో ఓకే. థ్రెడ్స్ మీరు లాగడానికి లేదు అవి, సో మీరు చూసుకోవాలంటే దానికి రోహిత్ లాగాడు కాబట్టి దానికి ఎల్లో కార్డు ఇచ్చారు అనమాట. ఇది చూపించారా మనకి ఆ చైన్ పట్టుకోవడం మన టీవీలో ఫుటేజ్ లో చూపించారా? అంత క్లియర్ గా లేదు, అంటే గుంపుగా వచ్చారు కదా అందరూ. ఓకే సో ఓకే. మనకి అంత క్లియర్ గా లేదు. ఓహో ఓకే ఓకే ఓకే. అందులో అసలు ఏది ఆడుతున్నారు కూడా మనకి ఆ అర్థం హెల్మెట్లు కాలేదు. దాని వల్ల మనకి సరిగా తెలియలేదు. అవును. అదే. ఇంకా అయిపోయింది లాస్ట్ లోని అది గోల్డ్ అప్ప సన్ఫ్లవర్ ఆయిల్. 29 ఏళ్ల నుంచి ఉన్న సన్ఫ్లవర్ ఆయిల్ ప్రమోషన్. ఎలాగో నువ్వేమి ఇవాళ ఏం చేయలేదు కాబట్టి గాయత్రిను అండ్ ఆమె ఉత్సాహం చూపిస్తోంది భాగి అని చెప్పి ఇద్దరిని పిలిచారు.
ఇందులో రెండు వడలు ఉన్నాయి, ఏది నార్మల్ ఆయిల్, ఏది ఇది వాడారు అంటే ఇది బాగా, ఇది చాలా తక్కువ లైట్ గా ఉంది, ఇది అసలు ఇందులో ఆయిల్ లేదని చెప్పి ఇద్దరు కలిసి ఒకటే సెలెక్ట్ చేశారు. ఎందుకంటే ఇద్దరు వేరు వేరు చేస్తే పరువు పోతుంది కాబట్టి, అంతే కదా. ఇద్దరు వేరు వేరు చేస్తే ఓ ఇందులో ఏది నిజం, ఓ ఇది కాదా ఇది కాదని కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది అని చెప్పి ఇద్దరు కలిసి ఒకటే ముందే చెప్పేశారు, మీరు వచ్చి ఇది సెలెక్ట్ చేయాలి ఇదే అని చెప్పి. ఇది ఇది ఇందులో ఆయిల్ తక్కువ ఉంది, చూసారా ఆయిల్ తక్కువ ఉంది ఇదే అని చెప్పి. అది కొంచెం సిల్లీగా అనిపించింది, క్లియర్ గా అర్థమైపోతుంది అది ఎవడికైనా. అది ఓవరాల్ గా చెప్పాలంటే వాళ్ళ ఎపిసోడ్ బోరింగ్ రా హానెస్ట్లీ. అంటే నాకు అంత అనిపించలేదు. ఆ అమ్మన్ గడు ఏదో మధ్యలో లేచి కై అని అరిచాడు 2-3 మొక్కలు, అది తప్పితే వాళ్ళు ఏం లేదు ఎపిసోడ్. ఒకటేంటంటే ఆ రోహిత్ అనేవాడు ఆ టాస్క్ లో బాగా ఆడాడు, అదొకటి. ఇంకోటేమో రాజ్ కుమార్, అది కూడా అంతే అనిపించదు, కార్డు యూజ్ లేనట్టు అనిపించింది. అదంతా అది ఏంటో, అది ఏదో హడావిడి కోసం పెట్టారు కానీ బట్ ఇట్స్ నాట్ దట్ ఎక్సైటింగ్. అండ్ మధ్యలో ఏమో మిథిలేష్ ఏమో వీక్ ప్లేయర్ ఎవరు అంటే చరణ్ అన్నాడు, ఎందుకంటే తను ఫిజికల్ గా అంత స్ట్రాంగ్ గా లేడు అంటే, నేను వీక్ అయితే నీకు బుద్ధి లేదు అని అన్నాడు. లేదు నేను చెప్తున్నాను, ఇది జస్ట్ ఆటపరంగా చెప్తున్నాను, అంత లేదు అసలు లిటరల్ గా. ఐ ఫీల్ ఎపిసోడ్ చాలా బోరింగ్ ఉంది, అసలు అంత ఇంట్రెస్టింగ్ గా లేదు. ఆనెస్ట్ గా చెప్పాలంటే లాస్ట్ ఇయర్ ది బాగుందిరా అగ్ని పరీక్ష. లాస్ట్ ఇయర్ మాస్క్ మ్యాన్ గాడు అసలు వాడు చేసిన రచ్చ, ఇది అది ఇల్లు శ్రీజ ఇంకా ఏంటి కళ్యాణ్ గాడు అంత హైలైట్ అవ్వలేదు కానీ ఈ మాస్క్ మ్యాన్ బాగా హైలైట్ అయ్యాడు. గుడ్డు గీసేసుకుని ఓకే నీకు చెప్పే కదా ఒక ఎపిసోడ్ ఫ్లోర్ తుడవాలంటే చెప్పి స్టొక్క ఇప్పేసి తుడిచేస్తాడు లిటరల్ గాను, షర్ట్ ఇప్పేసి తుడిచేస్తాడు. లైక్ అవన్నీ బాగా వాళ్ళు ఇది పెట్టారు. ఈసారి అంత అనిపించలేదు, ఏమో మరి మేనేజ్మెంట్ కోటా ఉన్నారో లేకపోతే ఏంటో, బట్ ఏ ఎపిసోడ్ కంటెంట్ లేదు లిటరల్ గా. సన్ఫ్లవర్ ఆయిల్ ఈఐ వేసుకోవడం ఏంట్రా బాబు, గుంటూరు కారాలు వేసుకోవడం ఏంటి లిటరల్ గా, నాకు చాలా బోరింగ్ అయిపోయింది. ఏమో మరి ఒక్కొక్క కార్డు యూజ్ చేయాలంటున్నాడు, ఆ 6 కార్డ్స్ ఉన్నాయి కదా, ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్డు యూజ్ చేస్తున్నాడు. ఏమో అది ఏం యూజ్ చేస్తారంటే, వాళ్ళు యూజ్ చేసింది కూడా పెద్ద యూజ్ చేసినట్టే నాకు అసలు ఏమనిపించలేదు అసలు. అయితే ఓవరాల్ గా అయితే అగ్ని పరీక్ష ఇస్ గెటింగ్ బోరింగ్ డే బై డే. లాస్ట్ ఇయర్ అయితే నాకు బాగా గుర్తురా, ప్యానెల్ మధ్యలో లేచి వెళ్ళిపోయేవాళ్ళు. మీరు సరిగా వీళ్ళు జడ్జెస్ ఉంటారు కదా, జడ్జెస్ మధ్యలో లేచి వెళ్ళిపోయేవాళ్ళు లిటరల్ గా. యూ గైస్ ఆర్ డిసప్పాయింటెడ్ అని చెప్పి కొంచెం ఏదో కొంచెం డిఫరెంట్ గా ఉండేది. ఈసారి ఏందో అందరూ నిన్న టాస్క్ అయితే అది ఎంత ఫన్నీగా ఆడేశారు, లిటరల్ గా ఎంటర్టైనింగ్ గా ఆడేశారు. గేమ్ ఆడుతుంది, జడ్జెస్ కూడా వచ్చి జడ్జెస్ కూడా వచ్చి బిందుమాన్ వచ్చి డాన్స్ వేస్తుంది. ఏంది టాస్క్ సీరియస్ గా లేదు, ఎవరు ఆడట్లేదు, ఏ ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. మరి చూడాలి మరి ఏముందా. ఇలాగే ఉందనుకో, సీజన్ స్టార్ట్ అయిన వీకెండ్ లో నా హోస్ట్ వచ్చేసి గుర్తుందా సీజన్ 6 లో బాగా తిట్టేవాడు హోస్ట్, నీకు గుర్తుందో లేదో, బాగా థర్డ్ సీజన్ కాదు 4th 5th అనుకుంటా, 2 seasons బాగా తిట్టేవాడు లిటరల్ గాను, బాగా స్ట్రిక్ట్ గా ఉండేవాడు. మహబూబ్ వీళ్ళు తెచ్చి కింద కొట్టారు, కొట్టి ఏంటి పుచ్చి పగిలిపోద్దా, జైల్లో తీసుకెళ్లి మోకాళ్ళు ఎర్రకొడతారు నీకు అని చెప్పేవాడు. 2 seasons బాగా చేశారు. నాకు ఇంకోటి బాగా గుర్తురా, సోహెల్ గాడు ఏదో టాస్క్ లో అరుస్తా ఉంటే, సోహెల్ పిచ్చి కుక్క మాదిరి అరుస్తున్నావు నువ్వు అని చెప్పి తిడతాడు లిటరల్ గా. పిచ్చి కుక్క మాదిరి ఏం మాట్లాడుతున్నావో, ఏం అర్థం కాలేదు, పిచ్చి కుక్కలాగా అరుస్తున్నావు అని తిడతాడు లిటరల్ గాను. హైలైట్ ఉంటుంది. ఇంకోటి ఉంటుందిరా సీజన్ 6 లో ఆదిరెడ్డి వాళ్ళ సీజన్, అదంతా డిజాస్టర్ సీజన్. అది ఆదిరెడ్డి సీజన్ రా, సీజన్ 6. ఆ సీజన్ లో నాకు బాగా గుర్తు, శ్రీ సత్యశ్రీ ఎవరితో ఉండేది, శ్రీ సత్య. అదేంటంటే ఫస్ట్ లో టాస్క్ ఏం ఆడేది కాదు. శ్రీ సత్య నువ్వు వస్తావు, తింటావు, పడుకుంటావు, నువ్వు అది తప్ప దేనికి పనికిరావు నువ్వు లిటరల్ గా. పచ్చిగా తిట్టాడు లిటరల్ గా హోస్ట్, నువ్వు దేనికి పనికిరావు, వస్తావు, తింటావు, మేకప్ వేసుకుంటావు, పడుకుంటావు అంతే. ఆ తర్వాత అప్పటి నుంచి ఆ పిల్ల గేమ్ పికప్ చేసుకుంది, లాస్ట్ 6th 7th వరకు వెళ్ళింది. పచ్చిగా తిట్టేవాడు లిటర్, వాసంతి చూడ్డానికి బాగుంటావు అంతే, నీ గురించి అంతే, ఇంకేం చెప్పడానికి లేదు. హైలైట్ అంటే నువ్వు చెప్పింది సీజన్ 4 లో కొరడాచుకుని కొట్టి మెహబూబ్ పుచ్చ పగిలిపోద్ది అంటున్నావు. ఇదే మాట బయట అంటే నిన్ను మోకాళ్ళు ఎర్ర కొడతారు తెలుసా నీకు అని చెప్పి మహబూబ్ గారిని తిట్టాడు. సోహెల్ గారినేమో పిచ్చి కుక్కలా కరుస్తున్నావు, పిచ్చనాయలా అని చెప్పి తిట్టేవాడు. ఇంకొకటి రా నా బాగా గుర్తు, ఒక టాస్క్ ఉంటుంది సీజన్ 4 లో, బోట్ లో కూర్చోవాలి, అందరూ బోట్ లో కూర్చోవాలి. ఆ గోట్ లో ఎవడైతే దిగిపోతాడో వాడు ఎలిమినేటెడ్.
స్టార్టింగ్ లో ఇచ్చేది టాస్క్, స్టార్టింగ్ లో కూర్చొని కబుర్లు చెప్పుకుంటారు. అదే కదా చెప్పారు వచ్చినప్పుడు. అందరు కబుర్లు చెప్పుకుంటారు, నోయల్ ఏమో పాట పాడతాడు, ర్యాప్ ఏదో పాడతాడు. అందరు దిగిపోతారు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. నాకు ఆకలి వస్తుంది, నేను అన్నం తినాలని చెప్పి దిగిపో, నేను వంట వండాలని దిగిపోతాడు. ఇంకోటేమో నేను ఇంకా సిగరెట్ కాల్చుకొని దిగిపోతారు. వీకెండ్ వస్తాడు హోస్ట్ వచ్చి, నీకు అసలు ఆట సీరియస్ గా లేదు, నువ్వేమో పాటలు పాడతావు నువ్వు, నీకేమో వచ్చి వెళ్ళిపోతావు, నువ్వు ఎందుకే వచ్చావు, నువ్వు ఎందుకు వచ్చావు నువ్వు అసలు అని చెప్పి అందరిని తిడతాడు రా. హైలైట్ ఉంటుంది. టాస్క్ ఇంపార్టెంట్ తెలుసా అది. ఎవడు ఫైర్ చూపించలేదు అని చెప్పి తిడతా ఉంటారు. హైలైట్ ఏంటంటే మామ, ఆ ఎపిసోడ్ నాకు బాగా గుర్తుంది. కోవిడ్ టైంలో ఈ న్యూస్ యాంకర్ ఒక ఆమె వచ్చింది, దేవి ఆమె వచ్చుతుంది. సార్ అమ్మ రాజశేఖర్ ని, సార్ వీళ్ళు జోకులు వేసుకుంటున్నారు, సార్ వీళ్ళు జోకులు వేసుకుంటున్నారు, వీళ్ళు ముందు ఒకటి వెనక జోకులు వేసుకుంటున్నారు అంటే, అమ్మ రాజశేఖర్ నేను వెళ్ళిపోతా సార్, నా పోయిటరీ సార్, నా పోయిటరీ నా వెళ్ళిపోతా సార్, నా షూటింగ్ పనరా సార్, నా ఎప్పుడు డాన్స్ నేను డాన్సులు చేస్తా సార్, 2 days షూటింగ్ చేస్తా, ఎప్పుడు ఇంత ఇన్సల్ట్ అవ్వలేదు సార్, వెళ్ళిపోతా సార్ అంటుంటే. ఎప్పుడంటే అదే వీకెండ్ ఎపిసోడ్ లోనే కుర్చీలో కూర్చోబెట్టి మొల్లకెళ్ళటం పెడతాను అన్నమాట. 100% నవ్ యూ గాట్ ఇట్. ఆడు హీరో జీరో ఏదో సమ్ హీరో ఏదో కాన్సెప్ట్ పెడతారు, పెడితే అప్పుడు వెళ్ళిపోతా సార్ అని సరే ఏడుస్తాడు, అందరు వచ్చి ఓదారుస్తారు. అది ఇంకోటి ఏంటంటే గుండు గీకిస్తాడు. అమ్మ రాజశేఖర్ ఏంటంటే గుండు గీసుకుంటారు. ముందు వీక్ టాస్క్ అవుతుందిరా, ఈయన ఏంటంటే గుండు గీయించుకోవడానికి ఒప్పుకోడు. ఈసారి హాఫ్ షేవ్ అంటే ఓకేనా అంటే, హాఫ్ షేవ్ చేస్తే నీకు ఇమ్యూనిటీ ప్లస్ నువ్వు ఎవరినైనా సేవ్ చేద్దాం అనుకుంటే సేవ్ అనేదో ఏదో ఇస్తారు, పవర్ ఏదో ఇస్తారు. మనోడు షేవ్ చేసుకుంటాడు. అమ్మ రాజశేఖర్ అర్ధనారీశ్వరుల్లో ఉన్నావు నువ్వు వెళ్ళవు, నువ్వు డాన్స్ బండ్ అని చెప్పి ఆ దివికి ఏదో ఇస్తాడు పవర్. దివి ఏమో అమ్మ ఎందుకు చేసావమ్మా నువ్వు, ఎందుకు ఇలా చేసావు నువ్వు అని చెప్పి ఏదో అంటది. అరే ఆ సీజన్ హైలైట్ రా లిటరల్ గాను, అది వీకెండ్ మాత్రం హైలైట్ లిటరల్ గాను. మరి చూడాలి సెలబ్స్ వచ్చి ఏదో చేస్తే గానీ సీజన్ పికప్ అవుతుంది. ఈ కంటెస్టెంట్స్ అంత నాకు అనిపించట్లేదు. దీని నుంచి అదే లాస్ట్ ఇయర్ లాగే 6 members సెండ్ చేస్తా అంటున్నారు. టాప్ 5 లో ఓటింగ్ తీస్తారంట. ఇంకొక మెంబర్ ని అదే లాస్ట్ టైం శ్రీముఖి సెలెక్ట్ చేసింది కదా మర్యాద మనీష్, జ్యూరీ నుంచి అక్కడ పంపిస్తారంట. అవునా? టాప్ 5 ఓటింగ్ ఇంకా 6 మెంబర్స్ జ్యూరీ సెలెక్ట్ చేసి పంపిస్తాను అంటున్నారు. నేను ఇంకేమనుకున్నానంటే ఓటింగ్ లో ఎవడు ఫస్ట్ ఉంటాడో వాడిని పక్కా పంపిస్తారు. ఇంకో 4 ఉన్నారు కదా, నవదీప్, బిందు, అభిజిత్, శ్రీముఖి, వీళ్ళు 4 ఒక్కళ్ళు సెలెక్ట్ చేస్తారు. 4+1 5. ఇంకొకళ్ళు ఏంటంటే నువ్వు చెప్పినట్టు ఇంకెవరు లాస్ట్ మినిట్ రికమెండేషన్ 2-4 సెలెక్ట్ చేస్తారు అనుకున్నా నేను. కానీ ఓటింగ్ లోంచి టాప్ 5 అంటే మంచి ఛాన్సే ఉంది అయితే చాలా మందికి. ప్రెసెంట్ అయితే వీళ్ళే అమన్, ఇంకా రోహిత్, అజయ్ చాలన్, ఇంకో రాజ్ కుమార్, వీళ్ళు ఉన్నారు టాప్ లో. 4 5th పొజిషన్ మాకు తెలియదు, ఇంకా అటు ఇటు చేంజ్ అవ్వచ్చు. టాప్ 4 అయితే వీళ్ళు ఉన్నారు. రోహిత్ కి అయితే ఫ్యాన్స్ ఉన్నారా ఆఫ్లైన్, మరి పిఆర్ఓ లేకపోతే వాడి ఫ్యాన్సో లేకపోతే జెన్యున్ ఏంటో తెలియదు కానీ వాడి ఫ్యాన్స్ ఉన్నారు. ఈ కళ్యాణ్ పడాలా గాడికి ఏంటంటే వీడికిను ఇంకా ఎవరికి అమన్ కి ఏదో ఫ్రెండ్షిప్ కాంట్రవర్సీ అయింది కదా. ఎగ్జాక్ట్లీ దట్ ఈస్ ద పాయింట్. వీడు రాగానే వెళ్ళి వాడికి వచ్చేసి బిగ్ బాస్ ట్రోఫీ ఇవ్వడం ఏంటి, వీళ్ళిద్దరి మధ్యన ఏదో ముందే కనెక్షన్ ఉంది అని చెప్పి అందరూ అంటున్నారు సోషల్ మీడియాలో. ఒక ఫోటో ఏదో వచ్చింది సోషల్ మీడియాలోని, అమన్ ఇంకా సోహెల్ కలిసి ఏదో ఫోటో వచ్చిందంట. ఓహో, అమను సోహేల్ అంటే అర్థమైంది వాళ్ళిద్దరికి ఆ రిలేషన్ ఉంది ఆ రకంగాను. ఈ కళ్యాణ్ పడాలా కూడా జాయిన్ అయ్యాడంటే ఓకే సంథింగ్ ఏదో కనెక్షన్ ఉన్నట్టుంది లిటరల్ గాను. సో ఓకే, సో మేబీ త్రూ వీడి ద్వారా వెళ్తున్నాడేమో చూడలేం, లేకపోతే వీడు ప్రమోట్ చేస్తున్నాడు వాడు ఓట్లు వేయమని చెప్పి, తెలియదు మరి. అది ఇంకో కాంట్రవర్సీ కూడా అయింది కదా మొన్న, కళ్యాణ్ పడాలి చిరంజీవి సెలబ్రేషన్స్. ఆయన సినిమా ఆయన పేరు వింటే గూస్ బంప్స్ రావు. ఏదేదో చెప్పాడు నేను మర్చిపోయాను యాక్చువల్ గా. బర్త్డే మెయిన్ ఏమైందంటే చిరంజీవి గారిని అతను బాగా కష్టపడ్డాడు, అతను ఎంతో ఈ వయసులో కూడా అతను బాగా కష్టపడి చేస్తున్నాడు, అవసరం లేదని చెప్పి
అంటే అతను అంటే కింద నుంచి ఫ్యాన్స్ ఏమో అతను కాదు బాస్ ఆయన. ఏదో ఆయన బాస్ అని ఏదో బాస్ అన్నాడు. అనాలి, బాస్ బాస్. అది కళ్యాణ్ పడాలా గాడు వచ్చాడు, ఇంకా ఆ డాన్స్ మాస్టర్ ఎవడు, అదే హుక్ స్టెప్ హుక్ స్టెప్ హుక్ ఆ, స్టెప్ హుక్ స్టెప్ హుక్ హుక్ సందీప్ సందీప్, సందీప్ ఇంకెవరు ఇద్దరు ముగ్గురు వచ్చారు, బిగ్ బాస్ వాళ్ళు వచ్చారు, పాత వాళ్ళు కొంతమంది వచ్చారు. దానికి చిరంజీవి వచ్చాడా? ఎవరు? ఆ ఫంక్షన్ చిరంజీవి వచ్చాడా? చిరంజీవి రాలేదు. వీళ్ళు అది చేసుకున్నారా? ఫ్యాన్స్ చేశారు అంతే అది. ఓడి అమ్మ, దానికింత హడావిడా. ఉమ్. నేను ఇంకా చిరంజీవి ముందు కూర్చుని వీడు స్పీచ్ ఇచ్చాడేమో అనుకున్నారా నేను. లేదు. ఎప్పుడు అంటే ఫ్యాన్స్ చేస్తుంటారు బర్త్డే ఫంక్షన్స్, దానికి వీళ్ళు ఎవరు రారు. ఓహో, మరి గుర్తుందా దీనికి ఒక ఈవెంట్ లో అన్నది నాగబాబు అప్పుడు పవన్ కళ్యాణ్ గురించి రమ్మంటే ఇంక రాలేదు చాలు, అన్నది. ఇంకా ఆపండి. ఆ? మేము పిలిచాం, వాడు రావడం మా తప్ప మాది, వాడు మా తప్ప మాది, మేము ప్రతిదానికి వాడు పిలుస్తాం, వాడు రాకపోతే మా తప్ప ఎలా అవుతుంది? థ్యాంక్ యూ, ఇంక చాలు, ఇంకా ఆపండి. ఆ? అప్పుడు ఫైర్ అవుతాడు ఇంక, బాబోయ్ అది పెద్ద మీమ్ అయిపోయింది ఏదైతే లిటరల్ గాను. అల్లు అర్జున్ ఏమో ఏ బాబాయ్, ఏ మామా మా ఏ రామ్ చరణ్ ఏమో ఉమ్. క్రేజీ ఉంటదిరా బాబు. అవన్నీ ఎప్పుడు 10 ఏళ్ల క్రితం కదా, అది నియర్లీ 8-9 years బ్యాక్. అంటే ప్రతిదీ చేస్తూ ఉంటది వాళ్ళకి, ఎవరి కుదిరితే వాళ్ళు వస్తూ ఉంటారు అన్నమాట. ఓకే ఓకే, నైస్ నైస్. ఇవన్నీ భలే ఫన్నీగా ఉంటాయి. సరే, వీడియో అయితే ఇక్కడ ఎండ్ చేద్దాం. ఇంకా ఏంటి అసలు టాక్సిక్ సంగతి, ఏంటి అసలు రిలీజ్ అవుతుందా అవ్వదా, ఏంటి అసలు అది? 26th అన్నారు కదా ఎల్లుంటే, మరి బుకింగ్స్ రేపు చూడాలి ఓపెన్ అవుతాయి అనుకుంటా. అసలు థియేటర్లు ఇవ్వట్లేదురా, మెయిన్ ఇష్యూ ఏంటంటే. ఎందుకంటే అవునా? ఇరుముడి నడుస్తుంది, ఫుల్ హౌస్ఫుల్స్ నడుస్తుంది ఇరుముడి. అవును. సో వాళ్ళు ఏంటంటే థియేటర్స్ కావాలని వాళ్ళు, ఈడేమో మాకు దిల్ రాజు ఏమో మాకు థియేటర్లు ఎక్కువ కావాలని వీళ్ళు ఇట్లా 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 గొడవ పడుతున్నారంట. సో అది ఇరుముడి చూసావా? ఇది కూడా చూడలేదు. నువ్వు వెళ్తే మాత్రం ఒక్కడే వెళ్ళు, ఫ్యామిలీతో వెళ్ళగా సినిమాకి. అవునా? నేను చూశాను బాబోయ్, చూసా, చాలా ఘోరంగా ఉంది సినిమా. అంటే ఘోరం అంటే అది కొంచెం డిస్టర్బింగ్ సబ్జెక్ట్ రా అది. అదే కొంచెం మహారాజా టైప్ లాగా సేమ్ సేమ్ అంటే మహారాజా. ఓకే, కొంచెం కాన్సెప్ట్ అట్లానే ఉంటుంది. కాకపోతే ఇది కొంచెం ట్రాజిడీ ప్లస్ డిస్టర్బింగ్ కంటే సెకండ్ హాఫ్ అబ్బా బాబోయ్ టూ మచ్ ఉంటుంది సినిమా. కాదు, రవితేజ సినిమాల్లో గత వచ్చిన కళాఖండాలతో అదే అంటున్నారు, చాలా బెటర్, చాలా బాగుంది. అండ్ ఆ చిన్నపిల్ల ఎవరైతే చేసినో రవితేజ కూతురు కింద చాలా బాగా చేసిన ఆమె మెయిన్ అసలు యాక్చువల్ గా. రవితేజ లైక్ ఓకే ఓకే అదనమాట. సరే, వీడియో ఇక్కడతో ఎండ్ చేద్దాం. 20 minutes వచ్చింది. అండ్ వీడియో ఇక్కడతో ఎండ్ చేసేసి మనం టాక్సిక్ వెళ్తే బ్లాగ్ చేయాలరా. వీ హావ్ టు డూ అ బ్లాగ్. చాలా రోజులు ఇది బ్లాగ్ చేసి. అవును చేద్దాం. వీడికి చెప్పాను టికెట్లు బుక్ చేయమని, మరి ఏం అప్డేట్ లేదు ఏం లేదు. వాడు బుక్ చేయమని చెప్పా. నీకు ఏ షో కుదురుతుంది? ఒకవేళ నీకు మార్నింగ్ సార్ నైట్ సార్ ఎప్పుడన్నా చూడు, ఆఫ్టర్నూన్ నుంచి ఎప్పుడన్నా కలదు. వాడు మార్నింగ్ షో వెళ్దాం అంటున్నాడు. మార్నింగ్ షో ఏ టైంకి? 8 o'clock. 8కి చెప్తాను అయితే రేపు ఫిక్స్ చేసుకొని దాన్ని బట్టి. మన ముగ్గురం కలిసి సినిమాకి ఇప్పుడు వరకు వెళ్ళలేదు కదా, అందుకు. నీకు అవుతుంది ఏ టైంకి? నేను ఖాళీయే కదా. సాయిరంగా థియేటర్ మరి అంటే ఇక్కడ నుంచి రావాలంటే సాయిరంగా సాయిరంగా సాయంత్రం అయితే పర్లేదు ఏ టైంకి. సాయిరంగా అయితే మనం ఫుల్ గా సెలబ్రేట్ చేసుకోవచ్చు, వైబ్ ఉంటుంది. లేదు జిఎస్ఎం అంటే అది కూడా ఓకే. మరి చూద్దాంలే, మరి వాడి టికెట్లు ఓపెన్ అయిన తర్వాత వాడు చెప్పిన తర్వాత దాన్ని బట్టి చూద్దాం ఏదో ఇట్టో. అంటే ఈ టైం కంటే దూరంగా అయితే కష్టమేమో అని అంటున్నాను. ఓహో, నీకు ఆఫీస్ ఏ టైంకి? నాకు మామూలుగా అయితే 9 నుంచి స్టార్ట్ అవుద్ది, కానీ నేను షిఫ్ట్ చేంజ్ చేసుకోవచ్చు. ఓహో, నీకు ఆప్షన్ ఫ్లెక్సిబుల్ కదా నీకు. సరే 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 చూద్దాం. సరే, ఏదైతే అప్డేట్ రాని వచ్చిన తర్వాత చూద్దాం. ఓకే సరే, ఓకే గైస్, వీ విల్ ఎండ్ ద వీడియో ఎట్ దిస్ పాయింట్. అండ్ వీడియో మీకు నచ్చింది అనుకుంటా. మా సోది, మా కంటెంట్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అయిపోండి అండ్ ఫేస్బుక్ కూడా ఫాలో అయిపోండి. లాట్ ఆఫ్ కంటెంట్ ఓవర్ దేర్. అండ్ డి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అండ్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం. మళ్ళీ కొత్త వీడియోతో రేపు కలుద్దాం. ఇంకెన్ని రోజులు రా ఈ అగ్ని పరీక్ష? బోర్ కొడుతుంది. ఈ వీకెండ్ వరకు అన్నారు. ఈ వీకెండ్ తో అయిపోతే 1 week రెస్ట్ ఇచ్చి 6th షో స్టార్ట్ చేస్తారేమో. అలాగే ఉంటుంది నాకు తెలిసి. ఒక 1 week గ్యాప్ ఉండాలి కదా.
సో అట్లా ఉంటుందేమో. సో ఓకే, ఈ అగ్ని పరీక్ష అయ్యే వరకు మమ్మల్ని కొంచెం భరించండి. అండ్ లైక్, ఫాలో, షేర్, సబ్స్క్రైబ్ అన్ని చేసేసండి. కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాం. థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్. హ్యావ్ అ గ్రేట్ రెస్ట్ ఆఫ్ ద డే టుమారో అండ్ ద వీక్ అహెడ్. టేక్ కేర్. బాయ్. బాయ్.